అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అనగనగా ఒక అడవిలో ఒక పిచ్చుక అటు ఇటు చూస్తుంది. అప్పుడే దానికి ఒక జిరాఫీ కనిపించింది. అప్పుడు పిచ్చుక జిరాఫీని పిలిచి ఇలా అనింది. జిరాఫీ మిత్రమా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేనా? అడవి చివరిలో ఉన్న ఒక దూరమైన ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను. అంది జిరాఫీ. వద్దు మిత్రమా, ఆ అడవి చివరిలో ఉన్న ప్రదేశానికి నువ్వు వెళ్ళొద్దు. అక్కడ ఒక డైనోసార్ ఉంది అంట. అక్కడికి నువ్వు వెళ్ళడం చాలా ప్రమాదకరం. నువ్వు వెళ్ళొద్దు మిత్రమా. అని అనింది పిచ్చుక. అంతా ఒట్టి కథ. అక్కడ ఏమీ లేదు. నేను వెళ్తున్నాను. అలా జిరాఫీ పిచ్చుక ఎంత చెప్తున్నా వినకుండా అలా అడవి చివరిలో ఉన్న ప్రదేశానికి బయలుదేరింది. అలా జిరాఫీ అడవి పొదల్లోకి నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ నిజంగా దానికి డైనోసార్ కనిపించింది. పిచ్చుక చెప్పిన మాటలు నిజమే అని అనుకుంది మనస్సులో జిరాఫీ. మెల్లమెల్లగా అక్కడి నుండి జారుకోవాలని చూసింది జిరాఫీ. మెల్లమెల్లగా వెనక్కి పారిపోయింది జిరాఫీ. జిరాఫీని చూసిన డైనోసార్ దానిని వెంబడించింది. భయంతో అక్కడి నుండి పరుగులు తీస్తూ డైనోసార్ బారి నుండి తన ప్రాణాలను కాపాడుకుంది జిరాఫీ. ఎలాగోలా జిరాఫీ తప్పించుకొని పిచ్చుక దగ్గరకు వచ్చింది. నన్ను క్షమించు మిత్రమా. నువ్వు చెప్పిన మాటలు అబద్ధం అనుకున్నాను. కొద్దిసేపు అక్కడే ఉంటే నా ప్రాణాలు పోయేవి. అంది జిరాఫీ. పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు బ్రతికి బయటపడ్డావు. ఇంకెప్పుడు అలా ఆ దారిలో వెళ్ళొద్దు, సరేనా? అంది పిచ్చుక. ఆ రోజు నుంచి జిరాఫీ పిచ్చుక చెప్పిన మాటలు వింటుంది.